గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 28వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. ఇక్కడ రెండు రకాల వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు మహాజ్ఞాని సొలొమోను. ఒకరు నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు, రెండు భయం లేకుండా ఏం పర్లేదులే అని చెప్పి తన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడట. నిత్యము భయము అంటే ఈ లోక సంబంధమైన భయము కాదు, దైవ భయము, దైవ భక్తి. ఎటువంటి భయం అంటే ఇది చీకటికి భయపడే భయం కాదు, శత్రువుకి భయపడే భయం కాదు, శోధన బాధలకి భయపడే భయం కాదు. దేనికి భయపడమంటే దేనికి భయపడే భయం అంటే పాపానికి భయపడే భయం, అపవిత్రతకు భయపడే భయం, గర్వహంకారాలకు భయపడే భయం. ఎందుకంటే వీటన్నిటికీ కారణం దైవ భయం. దేవుని పట్ల భయభక్తులు ఉన్న వ్యక్తి పాపానికి జడుస్తాడు. దేవుని పట్ల భయభక్తులు ఉన్న వ్యక్తి శత్రువుకి జడవడు, కష్టానికి నష్టానికి జడవడు, కానీ పాపానికి జడుస్తాడు, అపవిత్రతకు జడుస్తాడు, అవినీతికి జడుస్తాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత గర్వపు ఆలోచనకు కూడా జడుస్తాడు. కాబట్టి అట్టి భయం కలిగిన వాడు ధన్యుడు. అట్టి భయం కలిగిన వాడికి శరీరపరంగా కోరికలు వచ్చినా, పాపము చేయాలనే ఆలోచన, తలపు, కోరిక వచ్చినా పాపము చేయడానికి ధైర్యం సరిపోదు. నా దేవునికి విరోధంగా నేను చేయగలనా, నా దేవుని కోపాన్ని నేను ఫేస్ చేయగలనా, నా దేవుని ప్రేమను నేను తృణీకరించగలనా అనే భయము అట్టి పాపాల నుండి రక్షిస్తుంది. మరొక వ్యక్తి ఎవరండి? హృదయాన్ని కఠినపరుచుకునేవాడు. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు ఎవరంటే అతనికి కూడా తెలుసు దేవుడంటే. అతనికే తెలుసు ఏదైతే నేను చేస్తున్నానో దేవునికి విరోధం అని. అటువంటి వ్యక్తి ఒకసారి 2 సార్లు 3 సార్లు కంట్రోల్ చేసుకుంటాడు. చివరికి ఆ పాపం ఒక వ్యసనంగా మారినప్పుడు ఇక దేవునికి భయపడకుండా ఆ పాప లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఎవరన్నా గద్దించినా నాకు తెలుసులే, ఇది పెద్ద పాపం కాదులే, అందరూ చేస్తారులే అని తన్ను తాను జస్టిఫై చేసుకుంటూ, తన్ను తాను సమర్థించుకుంటూ పాపాన్ని కొనసాగిస్తూ ఉంటారు. బైబిల్లో అనేక మంది ఉదాహరణలు మనకు కనబడతాయి. పాపానికి భయపడి దేవుణ్ణి ప్రేమించి పారిపోయిన, పాపము నుండి పారిపోయిన యోసేపు మనకి తెలుసు. అలా కాకుండా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి దేవుని కంటే ఎక్కువగా పాపాన్ని ప్రేమించి దేవుణ్ణి విడిచిపెట్టి పాపాన్ని హత్తుకుని భ్రష్టుడిగా మారిపోయిన ఈ వాక్యం రాసిన సొలొమోను భక్తుని జీవితం కూడా తెలుసు. సంసోను లాంటి అభిషక్తుని జీవితము తెలుసు. ఈరోజు మనము పాపానికి ఆకర్షింపబడుతున్నాము, కానీ పాపానికంటే దేవుని పట్ల భయానికి, దేవుని పట్ల భక్తికి ఆకర్షింపబడి పాపాన్ని వదులుకోగలుగుతున్నామా? లేదంటే దేవునికి దూరంగా ఉండి పాపానికి దగ్గరైపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ నిజంగా మన శరీరమే దేవుని మనకిచ్చే ఆత్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రభావితం చేసి పాపానికి ఆకర్షింపబడి దేవునికి దూరం చేస్తుంటే ఎంతైనా ప్రార్థనలో ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిమలాడవలసిన అవసరం ఉంది. పరిశుద్ధ ఆత్ముడా, నాకు సహాయం చేయి తండ్రి. నీకంటే విరోధముగా, నీకంటే ఎక్కువగా ఏ సుఖానికి, ఏ వ్యసనానికి, ఏ ఆకర్షణకి నేను లోను కాకూడదయ్యా. నా యొక్క ఆకర్షణ నుండి నన్ను విమోచించి యేసయ్యా అని దేవుడిని అడుగుదాం. మన బలహీనతలు ఆయనకి తెలుసు. మన బలహీనతల్లో ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మీకు ఈ లోకంలో శ్రమలు తప్పవు, కానీ ధైర్యంగా ఉండండి, శ్రమలు నేను జయించాను అని యేసయ్య చెప్తున్నాడు. శోధింపబడుతున్న వారికి సహాయం చేస్తానన్నాడు. మనమందరము శోధింపబడుతున్నాం. యేసయ్య పాదాలు పట్టుకుందాం. ప్రభువా, నేను ఒక సొలొమోనులాగా, ఒక సంసోనులాగా భ్రష్టుని కాకూడదయ్యా. ఒక యోసేపులాగా, ఒక దానియేలులాగా, ఒక నెహెమ్యాలాగా, ఒక యెహోషువలాగా నాయనా నీ పాదాలు పట్టి రక్షింపబడి జీవితం నాకు ఇవి ప్రభు దేవుడిని అడుగుదాం. ఈరోజు దేవుడు మనందరికీ సహాయకుడిగా ఇచ్చిన, యేసయ్య మనకి తోడుగా ఇచ్చిన పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం.
పరిశుద్ధాత్ముడా నాలోనికి వచ్చి అయ్యా నా బలహీనతలో నీ శక్తిని పరిపూర్ణం చేసి ప్రతి పాపము నుంచి నన్ను రక్షించి ప్రతి హృదయ కాఠిన్యం నుంచి నన్ను విమోచించి నిత్యము నీ పట్ల భయముతో భక్తితో ప్రేమతో పాపాన్ని అసహించుకుని పాపాన్ని విసర్జించి పాపం నుంచి దూరంగా పారిపోగలిగే శక్తిని దేవుడు ఆ విధంగా జీవిస్తే దేవుడు మనల్ని దీవిస్తారు. దేవుడికి బహుప్రీతికరంగా మన జీవితాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించుకోగలం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టి హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఏమాత్రము పాపానికి లొంగిపోకుండా దేవుని హత్తుకొని జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి మనల్ని ధన్యులుగా తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు. నీకు భయపడి పాపం నుండి పారిపోవుట, లేదంటే హృదయాన్ని కఠినపరుచుకుని పాపాన్ని హత్తుకునుట, ఈ రెండిటిలో ఎక్కడున్నామో మాకు బోధించి మా బలహీనతలన్నిటినీ నీ పాదాలకు చెప్పుకొని చుండగా నీ యొక్క గాయపడిన చేతినేసయ్యా, నీ రక్తం నేసయ్యా మా మీద ఉంచి మమ్మల్ని రక్షించి అయ్యా నిన్ను హత్తుకొని పాపాన్ని విడిచిపెట్టి పాపానికి దూరంగా పారిపోయి నీకు దగ్గర అయ్యే జీవితం ఇప్పుడు ఎల్లప్పుడూ మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనందరికీ సహాయం చేసి పాప బంధకాల నుంచి విడిపించి ఎల్లప్పుడూ క్రీస్తుని హత్తుకునే భాగ్యం నేడు సదాకాలము పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.